జయ శ్రీమన్నారాయణ. కాజగఢ్ గ్రామం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఇది స్వయంభూ వెలిసిన దేవస్థానము. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, పండిత్ దల్వార్లు, వినాయకుడు, హనుమంతుడు ఇవి గర్భగుడిలో వేంచేసి ఉన్నారు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి సీతారామస్వామి కళ్యాణోత్సవము రంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో మేము కురుపతి వంశస్థులము ప్రతి సంవత్సరము ఈ విధంగా కళ్యాణోత్సవంని జరుపుతున్నాము. రోజు కూడా దీప నైవేద్యాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ స్వామివారి కృపకు రాత్రులై మేము ఉన్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కాజగఢ్ గ్రామం మంచాల్ మండల్లో ఇది పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితము ఏర్పడేది స్వయంభూ దేవస్థానము. దీంట్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. అదేవిధంగా పండిత్ దాల్వార్లు కొలువై ఉన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి కొలువై ఉన్నారు. ఈ ప్రదేశంలో మరియు హనుమాన్లు, వీరభద్రుడు, శంకరుడు, పార్వతి కూడా ఇక్కడ శివపార్వతులకు భేదం లేకుండా విష్ణు ఆలయంలో కూడా శివులు పార్వతులు అందరూ కలిసి ఉన్నట్టు దేవస్థానము. ఇది ఎవరు కట్టినది గుడి కాదు. ఇది పూర్వము ఏర్పడ్డది, కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా ఏర్పడ్డది. దీన్ని మా తాత ముత్తాతలు అనగా కురుపతి వంశస్థులు కొన్ని సంవత్సరాలుగా దీనికి పూజారుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా 2004వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవాలు కురుపతి వంశస్థులు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి ఏడు మాదిరిగానే ఈ ఏడు కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. కనుక భక్తులు అనేకంగా వేంచేసి వాళ్ళ స్వామివారి కృపకు పాత్రులైనారు. అందరికీ దేవుడు సర్వ సంపదలు ఇచ్చి వారిని ఐశ్వర్యాలతో ఉండవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మా స్వప్న, మేమంతా ఫ్యామిలీ తోటి ఇక్కడికి వచ్చాము. మా శివ అంటే మాకు పాలు పోస్తారు అనమాట. తను మా ఫ్యామిలీ మెంబరే. తను చెప్పాడనమాట ఇక్కడ బాగుంటుంది అది ఇది అని. అది చూసి వనస్థలిపురం యాక్చువల్లీ, కాకపోతే ఇక్కడికి శివ పిలిచడంతో దేవుడు పిలిపించుకున్నట్టుగానే మాకు వస్తూ చాలా బాగా అనిపించింది. ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగా నచ్చింది మాకు. దర్శనం అయితే మొదటిసారి మాకు కళ్యాణం బాగా జరిగింది. కళ్యాణం బయట భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇక్కడ ఈ గ్రౌండ్ లో అంటే అండర్ గ్రౌండ్ లో ఉంది. అవునవును. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఫీల్ అయ్యింది? ఫస్ట్ టైం అసలు లోపల రావడం, ఇది చూడడం మాకు అంతా బాగుంది. అసలు ఇది పురాతనమైన ఉన్నట్టుంది ఇక్కడ, కానీ మాకైతే చాలా సంతోషం ఉంది ఇక్కడ వచ్చినందుకు. స్వయంభూ అదే వెంకటేశ్వర స్వామి ఇక్కడ వరకు రావడం అయింది మాకు. అసలు వెండలేని ఎన్నిసార్లు కాల్ చేశాడు మాకంటే తను. అంటే మాకు అదృష్టం ఉంది ఇక్కడ రావడానికి. ఇది మా ధర్మం అనుకుంటాం. ఫ్యామిలీ అందరం పిల్లలతో కలిసి వచ్చినాం ఫస్ట్ టైం ఇక్కడికి. మా పిల్లలు ఇక్కడనే ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కాజగఢ్ గ్రామము. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసినారు. ఈ గర్భగుడిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా పండిత్ హల్వార్లు అనగా స్వామివారిని నిత్యము సేవించుకునే ఈ అల్వార్లు అన్నట్టు. ఈ అల్వార్లు ఎక్కడా లేరు. ఒక శ్రీరంగంలో మరియు వేరే ప్రాంతంలో దివ్యదేశంలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే పండిత్ అల్వార్లు 12 మంది ఉంటారో ఇది ఫుల్ అన్నట్టు, ఫుల్ క్లాస్ రూమ్ లెక్క అన్నట్టు. అంటే ఇక్కడ స్వాములు అందరూ నిత్యము స్వామివారిని వేడుకుంటూ ఉంటారు. ప్రత్యేకత అంటే ఈ స్వామివార్లు నిత్యము స్వామివారిని ధ్యానించుకోవడము, సేవ చేసుకోవడమే ఈ అల్వార్ల ప్రత్యేకత. ఈ పండిత్ అల్వార్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సేవను చేస్తూ ఉంటారు. స్వామివారి నామమును, స్వామివారి సేవను, స్వామివారికి కావలసిన అవసరములను ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని పంచుకుంటూ స్వామివారికి వీళ్ళు నిత్యము ఆరాధన చేసుకుంటూ నిత్యము వీళ్ళు సేవ చేసుకుంటారు. ఈ ప్రత్యేకత. వీరికి అర్చనలు మరియు అభిషేకాలు చేస్తాం.